రైతన్నలందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు సేవ్ సాయిల్ సేవ్ ఫార్మర్. మనం ఈరోజు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందామండి. మిర్చి చేసే ప్రతి రైతన్న కూడా చాలా మంచి మందులు కొట్టాలి, మంచి దిగుబడి తీయాలి, ఇంకా భూమిలో ఎరువులు కూడా చాలా ఎక్కువగా పెట్టాలని ఆలోచిస్తాడు. ఎందుకు? ఎక్కువ దిగుబడి కోసం. దిగుబడి ఎక్కువ వస్తే మనం కొంచెం ఇంత కష్టపడి, ఇంత పెట్టుబడి పెట్టి, ఇంత చేసినందుకు కొంచెం ఉపయోగం ఉంటది. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మిర్చి పండించే రైతన్నలందరూ ఆలోచించాల్సిన విషయం విత్తనం చాలా ఇంపార్టెంట్. విత్తనం అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే మీరు మందులు ఏవైనా కొట్టొచ్చు. ఒక మందు పని చేయకపోతే ఇంకో మందు కొట్టొచ్చు. లేకపోతే ఇంకో మందు కొట్టొచ్చు. మందులు ఒకటి కాకపోతే ఇంకోటి కొట్టొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. కానీ విత్తనం మాత్రం మనం ఎంచుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా చూసి తీసుకోవాలండి. ఎవరో చెప్పిందో లేపోతే ఇంగో టీవీలో చూపిచ్చారనో, యూట్యూబ్‌లో చూపిచ్చారనో అలా తీసుకొని వేయడం కరెక్ట్ కాదని నాకు తెలిసినంత వరకు అనుకుంటున్నాను. మీరు సాధ్యమైనంత వరకు మీ దగ్గరలో ఉండే ఫీల్డ్స్‌కెళ్ళండి. ఇలాగే కంపెనీ వాళ్ళు ఫీల్డ్స్ పెడతా ఉంటారు గదా! మీకు దగ్గరలో ఉండే ఫీల్డ్‌కెళ్ళండి. ఏ ఇత్తనం మంచిగా గాసింది? ఆ రైతన్నతో మాట్లాడండి. ఆ పొలం పండించిన రైతన్నని అడగండి. ఈ ఇత్తనం ఎలా ఉంది? ఎంత దిగుబడి వస్తది? అంటే మీరు హెవీగా పెట్టుబడి పెట్టేసి, హెవీగా ఎక్కడెక్కడో మందులు తీసుకొచ్చి కొట్టి, హెవీగా భూమిలో ఎరువులు పోసేసి, అంత హెవీగా చేస్తే 40 క్వింటాలు రావడం పెద్ద ఇదేం గాదు. కానీ మన లోకల్‌గా దొరికే మందులు వాడుకుంటూ, వీలైనంత తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీయాలి. అలాంటి విత్తనాన్ని మనం ఎంచుకోవాలి. అలాంటి విత్తనాల్ని అదే చెప్పా గదా! యూట్యూబ్, టీవీల్లో చూసి అసలు నమ్మొద్దు. మీ కళ్ళతో మీరు చూడండి. ఆ చేను పండించిన రైతన్నని మీరు స్వయంగా అడగండి. ఎంతవరకు ఇత్తనం పనిచేసింది? ఇత్తనమేనా? లేదా మీరు కొట్టిన మందులా? లేకపోతే ఇత్తనం ఏసుకోవచ్చా? లేదా? సరే జెన్యూన్‌గా మీకు 40 వచ్చింది. మేము జెన్యూన్‌గా కొంచెం అటు ఇటు అయినా ఏమన్నా వాతావరణ పరిస్థితులు తేడా ఉన్నా, వైరస్ ఉన్నా, నల్లతామర పురుగు ఇంకా ఏదున్నా సరే, ఇలాంటివన్నీ తట్టుకొని నిలబడిద్దా అని అడగండి ఫస్ట్. అంటే తట్టుకొని నిలబడటం అంటే ఎంతో కొంత మనకి పోయిన సంవత్సరం చూసుకుంటే మొంతా తుఫాను ఎంత తీవ్రమైన డ్యామేజ్ చేసిందండి. మొంతా తుఫాన్ తర్వాత నెల లేదా 40 నుంచి 45 రోజులు కొత్త కొమ్మ కానీ కొత్త ఆకు కానీ పుట్ల అంటే గ్రోత్ ఆగిపోయింది ఆ తుఫాన్ తర్వాత. చెట్టు అనేది పెరగలేదు ఇంకా అసలు. కొత్త పూత లేదు, కాపు లేదు. అన్ని ఫీల్స్ అలా ఉన్నాయి. కానీ అలాంటి సిచ్యువేషన్ కూడా తట్టుకొని నిలబడగలిగే విత్తనాలని మనం ఎంచుకోవాలి. అంటే మొంతా తుఫాన్ ఒకటో లేదా వైరస్ లేదంటే వేరుకుళ్ళుడో ఈ నల్లతామర పురుగో కాదండి. చిల్లీకి మెయిన్‌గా 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్టు మనం తీసుకునే విత్తనం మొలకెత్తుద్దా లేదా? ఎంత శాతం మొలకెత్తుతుంది? రెండోది వైరస్‌ని ఎంతవరకు ఆపుకుంటుంది? వైరస్‌ని ఆపగలుగుతుందా లేదా? రెండోది. మూడోది నల్లతామర పురుగు. నల్లతామర పురుగు ఉంటది. ప్రతి చేలో ఉంటది. కాపోతే మీరు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే తేజ వెరైటీలు చాలా వరకు నల్లతామర పురుగుకి డ్యామేజ్ అయిపోయినాయి. మీరెక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. తేజ వెరైటీలు 2025, 26లో మార్చి లోపులో నల్లతామర పురుగుకి చాలా డ్యామేజ్ అయింది తేజ వెరైటీలు. అందుకే ఈ సంవత్సరం తేజ వెరైటీలు అనేవి చాలా తక్కువ దిగుబడులు ఉన్నాయి. ఎక్కడైనా సరే ఒక ఏరియా అని కాదు, ఇంకా మనం అటు ప్రకాశం త్రిపురాంతకం ఆ ఏరియాకి వెళ్తే నల్లతామర పురుగు అసలు అట్లా ఫ్లాప్ చేసేసింది చిల్లీని. ఎకరానికి 5 క్వింటాలు 10 క్వింటాలు రావడమే గగనం అవుతుంది అక్కడ. సో ఇవన్నీ మనం ఒక మిర్చి పండించాలి, ఎకరానికి 40-45 క్వింటాలు తీయాలి లేదా 35 క్వింటాలు తీయాలి అంటే మెయిన్ విత్తనం అనేది చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. మనం ఒక విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకోవాలి. ఫ్యాక్టర్స్ అన్ని చూసుకున్న తర్వాతనే ఆ విత్తనం మనం నాటుకోవాలి. పై మందులు అంటారా? నన్ను అడగండి, లేదా గోపిరెడ్డి గారిని అడగండి, ఇంకో మీ ఊర్లో బాగా పండించే రైతు ఉంటే ఆయన్ని అడగండి. ఇంకో మందు పనిచేస్తుందని చెప్తే అది తెచ్చి వాడండి, ఇబ్బంది ఏం లేదు. కానీ విత్తనాలు మాత్రం మందులతో పోటీ పెట్టకూడదు. ఇంకోటి మన బాబాయ్ గారు ఇవన్నీ లోకల్లో దొరికే మందులండి. ఏ దుబాయ్ నుంచో లేకపోతే ఇంకో పక్క స్టేట్ నుంచో తెప్పియలేదు. చూసుకోండి ఇవన్నీ రోగారు అన్నీ చిన్న చిన్న మందులే. ఇవి కూడా మన దగ్గర దొరికే మందులే. ఇగో ప్లూమేజు, ఇదిగోండి క్వాంటిస్ అన్ని చిన్న చిన్న మందులే. డైఫెంత్రాను అన్ని చిన్న చిన్న మందులు. అవి మన లోకల్గా దొరికే మందులే వాడారు. పెద్ద మంది అంటే ఇదిగోండి ఎలక్ట్రాన్ చీజ్ మేట్ కాంబినేషన్లో కొట్టుంటారు. ఎలక్ట్రో చీజ్ మేట్ కాంబినేషన్లో పెద్ద మందు కొట్టుంటారు. ఇంక మిగిలినవన్నీ చిన్న చిన్నయే. ఇదిగోండి రోగారు, అదిరాజు, ఈ బ్లాక్ మామ అన్ని చిన్న చిన్న మందులే. పెద్ద మందులు ఏం వాడలేదు అసలు. అయితే ఈ ఫీల్డ్లో మీరు చూడాల్సింది ఎవరైనా సరే కాయ సైజు ఎండిన తర్వాత ఎలా ఉంటుంది, చెట్టుకున్నప్పుడు ఎలా ఉంది, కాయ సైజు ఎలా ఉంది, లోపల గింజలు ఎలా ఉన్నాయి, వెయిట్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చెట్టుకున్నప్పుడు చూడలేం కదా. అలాగే కళ్ళంలో కూడా వెళ్దాం. ఇప్పుడు కాయలు బాబాయ్ కొన్ని కోసి అక్కడ పోసారు. ఆ కళ్ళంలో కూడా చూద్దాం. రైతన్నలందరూ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే అండి, ఏ ఫీల్డ్ పెట్టినా సరే మన పొలం ఎలా ఉందో చూపిస్తారు ఫస్ట్. పొలంలో ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి, ఫర్ సపోజ్ 500 నుంచి 700 ఉన్నాయి యావరేజ్గా, అలా కాయలు చూపిస్తారు.
చెట్టుకున్నప్పుడే చూపిస్తారు ఇన్ని పచ్చికాయలు ఉన్నాయి, ఇన్ని ఎర్రగాయలు ఉన్నాయి అని చెప్పి. మనం మెయిన్ చూసుకోవాల్సింది మిర్చిలో ఇలా కళ్ళంలో పోసిన తర్వాత తాలుగాయ శాతం ఎంత ఉందనేది చూసుకోవాలి ఫస్ట్. ఇంకోటి వచ్చేసరికి కాయ సైజు కానీ రంగు కానీ, ఇదిగోండి ఇది ఈ రోజు కోసింది, మన బాబాయ్ నెరుపుతానే ఉన్నాడు, ఇంకా ఇప్పుడే నెరుపుతున్నాడు, కోస్తున్నారు చేలో. ఇవి వచ్చేసరికి ఇవి మొన్న కోసినాయి, ఇదిగోండి బాగా ఎండిపోయినాయి, సౌండ్ కూడా బాగా వస్తుంది, కలకల సౌండ్ వస్తుంది. ఇవి చూడండి ఏ కలర్లో ఉన్నాయో చూడండి, కాయలు ముడుతుండటం కానివ్వండి, లేకపోతే ఏమన్నా తాలుగాయ కానివ్వండి, చూడండి ఇలా ఎంత ఎతికినా తాలుగాయ 1% కంటే తక్కువే ఉంటుంది. ఒకసారి ఇక్కడ మనకి కంపెనీ వాళ్ళు బోర్డు కూడా అరేంజ్ చేశారండి, ఇది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికి కాయలు ఎన్ని విత్తనాలు ఉన్నాయి, ఇవిగోండి ఎన్ని విత్తనాలు ఉన్నాయి అనేవి, ఒక కాయలు విత్తనాలన్నీ తీసి ఇలా 1 2 3 ఇట్లా మొత్తం 89 విత్తనాలు ఉన్నాయండి. ఒక కాయకు వచ్చేసరికి 89 విత్తనాలు ఉన్నాయి. ప్రతిదీ లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తామండి, మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఇంకా ఫీల్డ్ వేసి పెడతానే ఉంటాము. మేము వేసిన ఈ సంవత్సరం వేసిన ప్రతి ఒక్క రైతు నెంబరు మీకు ప్రొవైడ్ చేస్తాము. అలాగే ప్రతి ఫీల్డ్లో మేము ఫీల్డ్ వేసి పెడతా ఉంటాం, మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే వచ్చి మా ఫీల్డ్స్ విజిట్ చేసుకోవచ్చు, ఈ సీడ్ ఎలా ఉందనేది చూసుకోవచ్చు. ఒక్క కాయలో 89 విత్తనాలు ఉంటాయండి. మనకి విత్తనాలు ఉంటేనే కాయ వెయిట్ బాగా వస్తుంది. అలాగే రంగు చూడండి, ఓన్లీ తొడెం రంగు చూడండి, మంచి ముదురు ఎరుపు రంగు ఉంటుంది ఎండుకాయ. దీని టేస్ట్ కూడా మీరు తర్వాత చూస్తారు. అలాగే కాయ పొడుగు ఎంత ఉంది, సైజు కానీ పొడుగు కానీ 8 నుంచి 10 సెంటీమీటర్లు పొడుగు ఉంటుంది. ఇది వచ్చేసరికి విత్తనం పేరు వచ్చేసరికి యువరాజ్ గోల్డ్, కంపెనీ వచ్చేసరికి ఆద్య ఆగ్రో జెనెటిక్స్, హైదరాబాద్ మేడ్చల్ ఈ కంపెనీ వచ్చేసరికి. వీళ్ళు చాలా అప్డేటింగ్లో ఉన్నారు ప్రస్తుతానికి. యువరాజ్ గోల్డ్ అనేది అప్డేటెడ్ సీడ్ తేజ వెరైటీలో వచ్చేసరికి ఇంకా అన్ని మెయిజు, బెండకాయలు ఇవన్నీ వస్తాయి, దొండకాయలు చాలా అన్నీ వస్తాయి. అవన్నీ ముందు రోజుల్లో ఇంకా మంచి మంచి హైబ్రిడ్ వెరైటీలు తీసుకొస్తారు. ప్రస్తుతానికి తేజ ఇది వచ్చేసరికి ఆద్య ఆగ్రో జెనెటిక్స్ కంపెనీ, మేడ్చల్, హైదరాబాద్. ఇది వచ్చేసరికి యువరాజ్ గోల్డ్ తేజ వెరైటీ అండి. ఈ సీడ్ మీద ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా మీకు నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము, కాల్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే మేము ఫీల్డ్ డేస్ పెట్టినప్పుడు అప్డేట్ చేస్తాము, వచ్చి చూసుకోండి. థ్యాంక్ యూ.